విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఎంపీ కార్యాలయంలో కూర్చొని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులు అమ్మేశారని తెలిపారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎంపీ పిఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నారన్నారు. తిరువూరులో ఎంపీ చిన్ని పిఏ కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదామని పార్టీ కార్యకర్తలకు వివరించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, పార్టీలో పదవుల అమ్మకం గురించి కొలికపూడి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు కానీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ పార్టీలో పదవులు కావచ్చు, లేదంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఇసుక మిగతావన్నీ కూడా ఏ తరహాలో దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఎంపీ కేసినేని చిన్ని అలాగే ఆయన మనుషులు ఏ తరహాలో పార్టీని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారని కొలికపూడి వ్యాఖ్యల్లోనే చాలా స్పష్టమవుతుంది. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో చూస్తే కనుక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి అలాగే ఎంపీ చిన్నికి మధ్య ఓటాల పంచాయతీ అనేది గడిచిన సంవత్సరం కాలంగా కూడా నడుస్తుంది. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గం కేంద్రంగా తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా 100 లారీల్లో ఇసుక వెళుతోంది. ఈ ఇసుకకు సంబంధించి కమిషన్లకు సంబంధించి తేడా వచ్చిన సమయంలో గతంలో కూడా ఎంపీ అలాగే ఎమ్మెల్యేకి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గంలో చిన్ని కావచ్చు, ఆయన మనుషుల పంచాయతీలు ఎక్కువైపోతున్నాయి, వారి పెత్తనం ఎక్కువైపోవడంతో ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా పార్టీ అధిష్టానానికి సూచించేందుకు ఈ నెల 24న భారీ ఎత్తున కార్యకర్తలతో టీడీపీ కార్యాలయానికి వెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కార్యకర్తలందరూ కూడా సమాయత్తం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో పార్టీ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు ఏ తరహాలో ఏ వ్యక్తి ఎంత వారి దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారనేది కూడా చాలా స్పష్టంగా కొలికపూడి తన వ్యాఖ్యలోనే చెప్పారు. ముఖ్యంగా ఎంపీ దగ్గర పనిచేసే సూరపనేని రాజా అనే వ్యక్తి గతంలో ఇదే తరహాలో పార్టీ పదవులకు సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఎంపీకి సోదరుడు వరుసయ్యే ఎంపీ బంధువు అలాగే ఎంపీకి ప్రస్తుతం పిఏగా కూడా వ్యవహరిస్తున్న కిషోర్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా నడిపిస్తున్నారు. పార్టీ పదవులు కావచ్చు, ఇసుక కావచ్చు, లేదంటే రేషన్ మాఫియా కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంపీ కార్యాలయం నుంచే కొనసాగుతున్నాయి. ఇవన్నిటి వెనక కూడా ఎంపీ ఉన్నాడు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానంతో సాధపేడో తెలుసుకుంటామని చెప్పి కొలికపూడి స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరారు. మహేష్ గారు తిరువూరు పట్టణానికి